13 ఏళ్ల తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. 43,000 కుటుంబాలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నాయట. 43,000 కుటుంబాలు తెలంగాణలో ఇంకా గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారట. సర్వే ద్వారా గుర్తించిన అధికారులు రెండో విడతలో వారందరికీ ఇందిరమ్మ ఇండ్లట. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో భాగంగా పూరిళ్లలో నివాసం ఉంటున్న 43,000 కుటుంబాల వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మొత్తం 82,890 కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో నిజంగానే అక్కడ పూరిళ్లు ఉన్నాయా, అందులో పేదలు ఉంటున్నారా అని సమగ్ర సర్వే చేపట్టారు. ఈ సర్వేలో 43,000 కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు అని గుర్తించారు. వీరి వివరాలు ఎంపీడీఓలకు పంపిస్తారు. అక్కడి నుంచి కలెక్టర్లకు అనుమతికి వెళ్తాయి. చివరగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తెలిపితే గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ అనుమతి పత్రాన్ని ఇస్తారు. ఈ ప్రక్రియను వారం 10 రోజుల్లో పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ భావిస్తున్నది. ఇది బాగానే ఉన్నది. మేమేమంటున్నాం అంటే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చే క్రమంలో అసలు నేను ఒక రకంగా చెప్పాలంటే ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఎవరు? పేదలే కదా, నిరుపేదలు కదా, తిండికి గతి లేని పేదలు కదా పాపం. వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వమే కట్టియాలి ఇల్లు. ఏముంది, కట్టియలేరు 43,000 ఇల్లు. ఇప్పుడు ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు ఏదో అప్పో ఏదో చేసి కట్టుకోగలుగుతారు. అసలు వాళ్ళకి అప్పిస్తారా గుడిసెలో ఉన్న వాళ్ళకి? ఎవరైనా అప్పు కోసం పోతే? మరి మీరు మిగతా వాళ్ళ లెక్కనే నీకు ఒకసారి 50,000 ఇంకోసారి 1,00,000 ఇట్లా అంటే ఆ ఇల్లు ముందుకు పోదది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు. మరి ఎక్కడి నుంచి తెస్తారు అవి? కాబట్టి గవర్నమెంటే ఆ గుడిసెని తొలగించి మీరు ఇల్లు కట్టించే ప్రయత్నం చేయండి. రెండో విడతలో ప్రభుత్వం క్యూర్ పరిధిని మినహాయించి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించిందట. ఇందులో మొదటగా పూరిళ్లలో నివాసం ఉన్నట్టు గుర్తిస్తున్న వాళ్ళకి ఫస్ట్ ఈ మంజూరు పత్రాలు ఇస్తారట. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,421 కుటుంబాలు గుడిసెల్లో ఉన్నాయట. భూపాలపల్లిలో 3,328, నల్గొండలో 3,142, మెదక్లో 2,955 కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నాయి. క్యూర్ పరిధిని మినహాయిస్తే, అంటే క్యూర్ అంటే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరిలో 58 కుటుంబాలు ఆ గ్రామాల్లో ఆ జిల్లా పరిధిలో ఇంకా గుడిసెల్లో ఉన్నారు. రంగారెడ్డిలో 318 కుటుంబాలు గుడిసెల్లో ఉంటున్నాయి. జగిత్యాల జిల్లాలో 356 కుటుంబాలు గుడిసెల్లో ఉంటున్నాయి. కరీంనగర్లో 359 కుటుంబాలు, రాజన్న సిరిసిల్లలో 399 కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నాయట. ఇది మన తెలంగాణ ముఖ చిత్రం. దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది, తెలంగాణకు స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్నేళ్ల కాలంలో ఇంకా గుడిసెల్లో ఉన్న జనాన్ని మనం చూస్తున్నాం. కరెంటు లేని ఊర్లునే అండి, ఇంకా చాలా ఏజెన్సీ ఏరియాల్లో కరెంటు లేని, ఇక బడి లేనిదైతే ఇక మనం ఇక చెప్పుకుంటూ పోతూనే ఉండొచ్చు. ఇక లెక్క దాని మీద సర్వే చేస్తారా? చేయరు.